అందరికి నమస్కారం అండి. నా పేరు ప్రభాస్ నిమ్మల. మిరాకల్ చిత్రం డైరెక్టర్ని. ఫస్ట్ ఈ చిత్రం స్టార్ట్ కావడానికి ఇది నా ఒక్క చిత్రం కాదండి, ఇది మొత్తం ఒక ఫ్యామిలీ లాంటిది అనమాట. ఈ చిత్రంలో చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ అందరూ కూడా నా ఫ్యామిలీతో సమానం అండి. ఈ అందరు చేయబట్టే ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తయింది. ముఖ్యంగా చెప్పాలంటే మన శ్రీరామ్ సార్ కానీ, హెబ్బా పటేల్ కానీ, సీనియర్ యాక్టర్ సురేష్ సార్ కానీ, మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి. వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఈ సినిమా కంప్లీట్ చేసేవాని కాదు. అలాగే టెక్నీషియన్స్ కాకుండా మిగతా ఆర్టిస్టులు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇది తన సినిమా అని చెప్పేసి ఫీల్ అయిపోయి కష్టపడ్డారు. అలాగే టెక్నీషియన్స్, ఈవెన్ లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి అందరు కూడా దీంట్లో చాలా కష్టపడ్డారండి. ఫస్ట్ మెయిన్ పిల్లర్గా నాయుడు అని మా ఫ్రెండ్ ఉన్నారు, నెక్స్ట్ రమేష్ గారు, శ్రీకాంత్ గారు, అందరూ కూడా నాతో పాటు నా కష్టాన్ని పాలు పంచుకోవటం కాదు, అందరు కలిసి చేసామండి. ఇదేంటంటే ఒక ప్రొడ్యూసరే ఈ సినిమా చేస్తున్నారు అనే కాన్సెప్ట్ కాదండి. ఇందులో ఒక లైట్ మ్యాన్ నుంచి ఒక ప్రొడ్యూసర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాలు పంచుకొని కష్టపడి ఈ చిత్రాన్ని చేసామండి. ఈ 100% ఈ మిరాకిల్ చిత్రం లాంటి సబ్జెక్ట్ అయితే ఇంతవరకు రాలేదు. అదైతే ఖచ్చితంగా చెప్పగలనండి. ఈ చిత్రం 100% హిట్ అవుతుందని ఖచ్చితంగా చాలా నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు సురేందర్ రెడ్డి. ఈ సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నాను. ఈ సినిమాలో శ్రీరామ్ గారితో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను నేను. నాకు చాలా హ్యాపీ సార్, మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. హెబ్బా గారితో సెకండ్ ఫిల్మ్ చేస్తున్నాను. ప్రభాస్ నిమ్మల డైరెక్టర్, ఆయనతో కూడా సెకండ్ ఫిల్మ్ చేస్తున్నాను. చెప్పాలంటే ఈ కథ ఈ సినిమాకి చాలా ముఖ్యం. కథతో పాటు దానికి మంచి ఆర్టిస్టులు దొరకడం ఇంకా అద్భుతం అనమాట. కొన్ని కథలుకి పని చేస్తాం టెక్నీషియన్గా, అంటే మనం ఫోర్స్ఫుల్గా పనిచేయాల్సి వస్తుంది. ఈ కథ మన చేత పని చేయిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఒక అద్భుతమే అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. హాయ్, మై నేమ్ ఈస్ అక్షర. ఈ సినిమాలో ప్రియా అనే రోల్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ సారీ ఫర్ వెయిటింగ్ యూ. సో ఓకే, అండ్ ఇది నా డెబ్యూగా ఫస్ట్ యాక్ట్రెస్గా చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సార్. థ్యాంక్స్ టు ద కంప్లీట్ టీమ్. ఇక్కడ ఉండి సపోర్ట్ చేసి అందరు రెస్పెక్టెడ్గా ఈ మూవీలో చాలా టెక్నీషియన్ టీం కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ టీం కావచ్చు, అందరూ చాలా బాగా వర్క్ చేశారు. ఓపిక్గా, పేషెన్స్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. ఈ చిత్రానికి కంప్లీట్ కావడానికి హోల్ అండ్ సోల్ ముఖ్య కారణం అంటే నా ఫ్యామిలీతో సమానంగా ఈ ఊరు మొత్తం కలిసిపోయింది. కొండమడుగు ఈ ఊర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ లా చూశారండి. ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా సర్పంచ్ గారు కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే 100% ఈ సినిమాని నేను ఇంత బాగా చేసేవాడిని కాదు. అంటే వాళ్ళకి నేను కేవలం థ్యాంక్ యూ చెప్పి నేను ముగించలేను. ఈ సినిమా తర్వాత ఈ ఊర్లో నేను మళ్ళీ వస్తాను, ఇదే టీంతో మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెడతాను. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని ఒక ఆలోచనతో ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఈ ఊరి సర్పంచ్ గారితో మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా గ్రామంలో గత 15 రోజుల నుండి సినిమా షూటింగ్ జరగడం జరుగుతుంది. ఈ సినిమా సంబంధించిన టీం అందరికీ మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొదటగా వారు మా ఊరికి వచ్చినప్పుడు మేము రిక్వెస్ట్ చేసాం వారిని, మా గ్రామానికి సంబంధించి మా గ్రామం పేరు కొంచెం నలుమూలలా తెలియజేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారికి అన్ని విధాలుగా మేము వారికి సహకారం అందించడం జరిగింది. మా గ్రామ ప్రజలు కానీ మేము కానీ, అలాగే వారికి అన్ని విధాలుగా హౌస్ ఓనర్స్ వీళ్ళందరూ సహకరించారు. అలాగే ఈ సినిమా
పెద్ద సక్సెస్ అయ్యి మా గ్రామంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని, మా గ్రామాన్ని అభివృద్ధికి మీరు కూడా అందరు సహకరించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మా గ్రామ దేవత అయినటువంటి మంగళమైసమ్మ తల్లి దీవెనలు ఈ సినిమా టీం మీ అందరిపై నుండి మీ సినిమా పెద్ద సక్సెస్ కావాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా తీయడానికి వీళ్ళందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. మా ఊరు గురించి, కొన్ని పల్లెల గురించి, మా బిల్డింగులు, మా ఊరు విషయాల గురించి అన్ని తీసుకొని మా ఊరిని బయట ప్రపంచానికి చూపెట్టడానికి, విలేజ్ తెలంగాణ మొత్తం స్టేట్ చూపెట్టడానికి మీరు చూసిన షూటింగ్లకి అందరికీ మా ఊరు గొప్పతనం గురించి చెప్పాలి. థియేటర్లు కొండమడగాని పెడతానన్నారు. మీరు వేరేది ఉండదు, ఇంకో రోజు వచ్చినప్పుడు అలాంటి మేము తీసుకొస్తామని చెప్పారు. అన్న పేరు ఏం పేరు అన్నాడు. మీరు కోఆపరేట్ చేయండి. ఈయన పోలీసుగా ఏదో శోభ తీసుకున్నట్టున్నాడు సారు హీరో. దాని విషయంలో చాలా మంచిగా అనిపించింది మాకు కలవడం అనేది. హీరోని అనేది దగ్గర కూర్చుంటానని ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కూర్చొని మాట్లాడతానని ఏ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కూర్చున్నాను. ఆ విషయానికి ఇంత సింపుల్ గా ఉంటారు అనుకోలేదు. హీరో హీరోయిన్లు ఇంత మంచి, మా విలేజ్ లో ఇంత మంచిగా వచ్చి మా ఊర్లో కలుపుకోయేటట్టు అన్ని విధాలుగా మేము గిట్లనే ఉంటాం, మేము పల్లె విధంగా చూస్తామని మంచిగా తీసుకొని వచ్చారు. మీ సినిమాని మేము మా విలేజ్ మొత్తం చూడడానికి మేము మొత్తం ప్రయత్నం చేస్తాం. మీ సినిమా అనేది అందరికి ఒక కళలాగా ఎట్లా ఉందో ప్రయత్నించి అందరి విధాలుగా మేము సంతోషంగా చూస్తామని మీకు చెప్తున్నాం. మీ సినిమా బాగా ఆడాలి, మా ఊరు డెవలప్ కావాలి. మీరు మళ్ళీ వచ్చి మా ఊరికి ఇలాంటి సినిమాలు కొందరికి చూపెట్టి మా విలేజ్ లో కొన్ని సినిమాలు తీపిచ్చేటట్టు, ఏది మా ఊరు గురించి చెప్పాలి, మా గురించి చెప్పాలి, మా సర్పంచ్ ఉప సర్పంచ్ గురించి చెప్పాలి, మా తోటి పాలక వర్గం గురించి అందరికీ చెప్పాలి. మా ఊర్లో ఏ విధంగా జరిగిరో, మీకు ఎట్లా సపోర్ట్ చేసిరో మీరు మాత్రం మర్చిపోవద్దు. ఒక్కసారి కాకపోతే ఒకసారి అన్న వచ్చి చూసిపోవాలి. తీర్థయాత్ర అవుతుంది. మళ్ళీ ఇప్పుడు శ్రీరామనామం ఉంది. ఒక టైంలో వచ్చిపోతే మాకు సంతోషం అవుతుంది. మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది. మీలాంటి వాళ్ళు వస్తుంటే. ఇంకతో సమావేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ముందుగా ఉన్న కల్లమ్మ తల్లి సినీ ఇండస్ట్రీకి మా కొండమడుగు గ్రామానికి రావడం చాలా అదృష్టమైన విషయం. అలానే ఫస్ట్గా నాయుడన్న రాగానే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర షూటింగ్ జరిగినప్పుడు సార్ మేము ఇలా చేస్తున్నామంటే చేయండి, ముందుగా అక్కడ ఉన్న దుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోండి, అలానే మా ఊరు పెద్ద మంగళమైసమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోండి. ఈ సినిమా ఘన విజయం సాధించి ఊరున్న కొండమడుగు గ్రామం మొత్తం, స్టేట్ మొత్తం, ఇండియా మొత్తం చూడాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నా పేరు నాయుడు. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా డైరెక్టర్ గారు ప్రభాస్ నిమ్మల గారు. దాని తర్వాత ముఖ్య కారణం మా శ్రీరామ్ సార్ గారు, తర్వాత మా హెబ్బా పటేల్ మా హీరోని గారు, తర్వాత మా రణధీర్ అన్నగారు మెయిన్ హీరో, తర్వాత మా సురేష్ గారు పాత హీరో. అందరికీ ఈ సినిమా చేయడానికి సహకరించినందుకు నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ ఊర్లో మేము షూటింగ్ చేయడానికి ముఖ్య కారకులు మా ఊరు కొండమడుగులో మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ శ్రీధర్ అన్న, వార్డ్ కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు మాకు సొంత బంధువులాగా మాకు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు లేకపోతే మేము ఈ ఊర్లో షూటింగ్ కూడా చేసేవాళ్ళం కాదు. మాకు చిన్న ఇబ్బంది ఉన్న ప్రతి దానికి వాళ్ళ దగ్గర ఉండి మాకు చూసుకున్నారు. ముఖ్యంగా అలాగే మాకు ఇంకో సపోర్ట్ ఇచ్చిన వారు శ్రీనివాసరెడ్డి సిఆర్ఓ వెంచర్ ఓనరు. అతను ముఖ్యంగా మాకు ఉండడానికి అక్కడ స్టేయింగ్, వాళ్ళ బిల్డింగ్ కూడా మాకు ఇచ్చారు. తర్వాత మన వార్డు మెంబర్ అన్న, మన కొండమడుగు మన విలేజ్ అందరు మాకు ఫుల్ సహకరించారు. మళ్ళీ తర్వాత నెమరుమల్ల కృష్ణన్న సర్పంచ్, ఆయన సహకరించారు. ప్రతి ఒక్కరు మన ప్రభాకర్ గారు సర్పంచ్ అందరూ మాకు సహకరించారు. సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ ప్రతి ఒక్క అక్కడున్న భాస్కర్ రెడ్డి అన్న ప్రతి ఒక్కరు మాకు చాలా చాలా సహకరించారు. ముఖ్యంగా కొండమడుగు ఊరు ప్రజలందరికీ, ఉప సర్పంచ్ గారికి, వార్డు కౌన్సిల్ అందరికీ నా కృతజ్ఞతలు. మీరు సహకారం వల్లనే మేము ఈ సినిమాని ఇంత ముందు తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మా డైరెక్టర్ గారు ప్రభాస్ నిమ్మల సార్. జీవితాంతం మా సార్కి నేను రుణపడి ఉంటా. ఆయన ఒక డైరెక్టరే కాదు, నాకు ఒక గాడ్ ఫాదర్. నా ప్రాణంతో వరకు నేను మా సార్ మర్చిపోను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నవ్య. నేను ఈ మూవీలో అమ్ము అనే రోల్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రభాస్ సార్, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ మూవీలో హెబ్బా గారితో చేసినందుకు, దట్టు కాంబినేషన్ లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. శ్రీరామ్ సార్ తో కాంబినేషన్ సీన్స్ లేవు, కానీ సార్ చేసిన మూవీలో నేను వర్క్ చేసినందుకు ఇట్స్ వెరీ బిగ్ మూమెంట్ టు మీ. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది చాలా కష్టపడ్డారు. ఈ మూవీ
మాది అని మేము చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. యూ విల్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ యూ విల్ గెట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఈ మూవీ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. దిస్ ఇస్ రణధీర్. దిస్ ఇస్ మై థర్డ్ ఫిలిం మిరాకిల్. ఇట్స్ ఎన్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్స్ రమేష్ ఎగ్గిడి గారు, శ్రీకాంత్ మోగదాసు, చంద్రగౌడ్ సార్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడే చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా కాన్ఫిడెన్స్ ఉన్నా ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఈరోజే క్లైమాక్స్ షూట్ అయిపోయింది. మాకు అవుట్పుట్ కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా మీ అందరికీ ఈ మూవీ నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ డిఓపి సురేందర్ రెడ్డి సార్, గ్రేట్ విజువల్ సార్. అండ్ చాలా సపోర్టివ్ అండ్ చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు వర్క్ విత్ శ్రీరామ్ సార్ అండ్ ఎబ్బా పటేల్ గారు అండ్ సురేష్ సార్ అండ్ అక్షర గారు. మెయిన్ విలన్ నాయుడు అన్న చాలా కోఆపరేటివ్ అండ్ మెయిన్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు నాయుడు అన్న. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా డెఫినెట్గా చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉందాం మా టీం అంతా. అవుట్పుట్ చూసిన తర్వాత మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతాను అనుకుంటున్నాం. డెఫినెట్గా ఈ సినిమాని బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ టు కొండమడుగు విలేజ్ అండ్ మహాదేవపురం విలేజ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Hello Andy, good evening. Name is Heba Patel. This has been a lovely This has been a lovely experience. One of the primary reasons Miracle a movie నేను choose చేసినందుకు was the very interesting script that I was a part of. I've already previously worked with Surinder sir and it was just a very nice experience working with him again. Prabhas sir, thank you for considering me for this film. Thank you for giving me the opportunity. I had a very lovely time working on this film. Thank you to all of the actors that I shared space with on the screen. It was a lovely experience and I wish the team a huge success and may their hard work pay off and may this film get the commercial success it deserves. నా క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పలేను, అదే నేను చెప్తా. యా, అదే సస్పెన్స్. అండ్ నేను ఇలాంటి క్యారెక్టర్స్ వేరే మూవీలో చేయలేదు, అంత చెప్తా. అందరికీ నమస్కారం అండి. పత్రిక సభ్యులు అందరికీ నా వందనాలు. ప్రభాస్ నిమ్మల గారి దర్శకత్వంలో సురేందర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ, మన నాయుడు గారు ఆర్ట్, తర్వాత అంటే మా టీం మొత్తం చూసారంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మన రణధీర్ న్యూ హీరో అండ్ అక్షర అండ్ మనతో పాటు వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ మన హెబా పటేల్ గారు. ఇలాంటి మంచి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ తోటి చేస్తున్న ఈ సినిమా. ఎన్నో సినిమాలు చేసాము. కొన్ని సినిమాలు 100 కోట్లలో ఉంటుంది, కొన్ని సినిమాలు చిన్న బడ్జెట్లో ఉంటుంది. మనం చూడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఒక ప్యాషన్ ఉందా, ఏదో కొత్తగా చేయాలన్న ఆ తపన ఉందా అని. ఈ టీంలో అది ఉన్నింది. ప్రభాస్ గారు నన్ను కలిసినప్పుడు ఐ ఫెల్ట్ ఆ ఫైర్ ఉన్నింది. ఇలాంటి డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలండి, చాలా ఆరోగ్యమైన విషయం. ఇలాంటి ఒక ప్రెస్ మీట్ ఎప్పుడు చేసింది లేదు. చూసారంటే ఏదో కుటుంబ సభ్యులతోటి కలిసి మనం ఏదో ప్రెస్ మీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ సర్పంచ్ గారు, వాళ్ళ ఏమంటాం డిప్యూటీ సర్పంచ్ గారు, ఈ ప్రజలందరూ చూసారంటే విలేజ్గా ఫుల్ సపోర్ట్ చేశారు. ఆంధ్ర తెలంగాణ అని విడిచి చూడకుండా తెలుగు సినిమా ఈరోజు ఆరోగ్యంగా ఉందంటే 2 రాష్ట్రాలు బాగా వచ్చి సహకరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇలానే జరుగుతూ ఉండాలి. ఇలా చాలా సినిమాలు ఇక్కడ రావాలి, ఇలా విలేజెస్లో షూట్ చేయాలి. చేస్తే కలిసి ఇక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఆహ్వానిస్తున్నారు అని తెలుసుకోగలుగుతాం. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చేసినందుకు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చాలా బాగా కోఆపరేట్ చేశారు. అంటే షూటింగ్లో ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అంత స్మూత్గా జరిగిందనమాట. యాజ్ అన్ ఆర్టిస్ట్గా కొన్ని ప్రాజెక్ట్స్ పనిచేసేటప్పుడు మనం ఎంతో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు, కానీ అది కనిపించకుండా పోతుంది. కొన్నిసార్లు ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తే చాలదండి, సినిమాటోగ్రాఫర్ నుంచి, ఆ లైట్ మెన్ నుంచి, ఆ ఫోకస్ పుల్లర్ నుంచి, గింబల్ ఆపరేటర్ సరే, ప్రతి వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్ సరే, ప్రతి వారు కలిసి పనిచేయాలన్నమాట. సో ఇది కలెక్టివ్ వర్క్. ఈ కలెక్టివ్ వర్క్ ఇంత బాగా వచ్చింది అంటే బికాజ్ టీం, మంచి టీం, అందరూ చాలా కష్టపడ్డారు. అంటే షార్ట్ స్పాన్లో
తిండి సరే టైంలో తినకుండా పని చేయాలి అన్న ఆలోచనతోటి. దీనికి అంత ముఖ్యమైన కారణం ఏంటంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ బాగున్నారంటే ఆ టీం బాగుంటుంది అనమాట. మన ప్రభాస్ గారి లెక్క మంచి డైరెక్టర్గా బాగా కోఆపరేట్ చేసి అందరూ పనిచేశారు ఆయన కోసం. ఇట్ వాజ్ అ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. ఇలాంటి డైరెక్టర్ని ఇంకా ప్రొడక్షన్ ఎంకరేజ్ చేయాలి. ప్రొడ్యూసర్ గారిని అండ్ హోల్ టీమ్ నేను థ్యాంక్ చేస్తున్నాను. హెబా పటేల్ గారి గురించి చెప్పాలి అంటే ఇది రమదాన్ టైం అనమాట, వెరీ ఆస్పీషియస్ టైం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచినీళ్ళు కూడా తాగకుండా ఆవిడ చేసిన కష్టమైన పనులను చూస్తూ ఉంటే ఇట్ యాక్చువల్లీ ఎంకరేజెస్ అనమాట. సినిమా ఈరోజు ఆరోగ్యంగా ఉందంటే నో రిలీజియన్, నో క్యాస్ట్, నో సెగ్రిగేషన్. అందరు చూడండి ఎలా పనిచేస్తున్నారు. ఏదో డబ్బులు తీసుకున్నాం పనిచేస్తున్నాం అని కాదు, దానిలో కమిట్మెంట్ ఉంది. అందుకే వాళ్ళు ఇంతగా ఎదిగారు. అలాగే రణధీర్ నేర్చుకోవాలి, ఇంకా బాగా చెయ్యాలి అన్న ఒక ఆలోచన, ఆ తపన ఉంది. లాట్ టు లెర్న్ అండ్ డెఫినెట్లీ ఐ సీ దట్ యూ హ్యావ్ దట్ అర్జ్ టు లెర్న్ అనమాట. కీప్ ఇట్ గోయింగ్. అండ్ అక్షర గారు కూడా కమిట్మెంట్ అంటే ఎలా ఉండదంటే పాపం పడిపోయి ఉంటే పటాపటా పెట్టింది ఆవిడ, 2 పీకింది ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట. అలాగే నాకు కోటినే తెలుసు నాయుడు గారిని. ఒక ఆర్ట్ డైరెక్టర్ గా ఆర్ట్ పని చేస్తూ అట్ ది సేమ్ టైం యాక్టింగ్ చేయడం అనేది వెరీ వెరీ టఫ్ టాస్క్ అనమాట. రాత్రి ఆయన బయలుదేరేటప్పుడు 2 గంటలు ఉంటుంది, మళ్ళీ పొద్దున 5 గంటలు వచ్చేస్తాడు ఆయన. వాట్ ఎ కమిట్మెంట్. అంటే డైరెక్టర్ పైన ఎంత నమ్మకం ఉండాలి అండ్ మనం చేస్తున్న పనిలో ఆ వృద్ధి పైన ఎంత ఒక కనెక్టివిటీ, ఒక ప్యాషన్ ఉండాలి. అందుకే అండి సినిమా ఆరోగ్యంగా ఉంది. ఇలానే అందరూ కలిసి పనిచేస్తూ ఉండాలి. ఇలాంటి ప్రాజెక్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ద వెరీ బెస్ట్. అండ్ సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. పెద్ద షాట్లని, సీక్వెన్సెస్ ని మీరు అంత చాలా ఈజీగా చేపించారు. ఫోకస్ పుల్లర్ నుంచి గింబల్ ఆపరేటర్ దాకా అందరికీ నా సిన్సియర్ థ్యాంక్స్ అనమాట. ఇఫ్ ఇట్ ఆల్ ఎక్కడైనా మంచి పేరు దొరికిందంటే ఇట్ ఆల్ గోస్ టు యువర్ సెల్ఫ్ సార్ అండ్ టు ద డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ వర్కింగ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎంపీ నరసింహ షూర్ ఇప్పుడు చూసారా మా నాయుడు గారు ఒకళ్ళు కూడా మర్చిపోలేదు. మన ఎంపీ గారు నరసింహ గారికి కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాం. అంటే విలేజ్ ఇచ్చారు సరే, ఆయన సొంత ఇంటిని కూడా ఇచ్చారు. ఆయన ఇంట్లో లేకపోయినా మేమున్నాం అనమాట. అదే అండి సినిమా పైన ఎంత ప్రేమ ఉంది చూడండి. అందుకే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. తెలుగు సినిమా ఇలానే ఎదుగుతూ ఉండాలి. అండ్ గాడ్ బ్లెస్ తెలుగు ఇండస్ట్రీ ఆల్సో. అండ్ క్యారెక్టర్ గురించి చెప్తున్నారు ఏంటి, పోలీసుని కాల్ చేయడమే. పోలీసులు సహాయం చేయడానికి ఉంటారు, దీనిలో కూడా ప్రేమను కల్పించడానికి ఇంత సహాయపడ్డాము. అండ్ తప్పు జరిగేటప్పుడు ఎలా దాన్ని అడ్డుకున్నారు, తర్వాత ఎలా సాల్వ్ చేస్తామని ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఆ సినిమా చూద్దాం సార్. ఆడియన్స్ తో పాటు కొండమడుగు గ్రామ ప్రజలకి మీరు ఒక సీక్రెట్ చెప్పండి. మీరు ఇప్పుడు కెరీర్ బిగిన్ చేసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, మీ గ్లామర్ ఇలా చెప్తూ ఉంటే ఏదో మాకు వయసు అయిపోయింది, ముసలోళ్ళు అయిపోయాం అనిపిస్తుంది సార్. ఆల్వేస్ ఆ ఫైర్ ఉండాలి, ప్యాషన్ టువర్డ్స్ యువర్ ఇండస్ట్రీ. మీరు చేస్తున్న ఆ క్రాఫ్ట్ ని మీరు ప్రేమించారంటే, అది ప్యాషన్తో చేశారంటే అది పనిలా కనిపించదు. సో నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. సో తీసుకునే ఊపిరి సినిమానే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ చేస్తున్నామని. చూడని చోట్లన్నీ చూస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రామాన్ని చూశాను. నేను పెరిగినంత హైదరాబాద్లోనే. సో ఇలాంటి అవకాశం దొరికింది, అదే సినిమా. చూసారా ఆ జర్నీలో అలా కలుస్తూ ఉంటాం. అందరిని చూసాం, ఎంత చక్కగా అందరూ ఏదో ఇక్కడ ఒక పుట్టినరోజు జరుగుతున్నట్టు అందరు కలిశారు. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ కదా, వాళ్ళు సినిమా దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు యూ పిఆర్ గారు, బాగా ఆర్గనైజ్ చేశారు. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లో అందరితోటి కలిసి ఇలా జరుగుతూ ఉండాలి ప్రెస్ మీట్లన్నీ. ఏదో ఒక 5 స్టార్ హోటల్లో అలా జరిపోకుండా ప్రజలతోటి కలిసి చేసే ఒక ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్స్ టు ది ఫిల్మ్ అనమాట, మిరాకల్. థ్యాంక్ యూ.